కాకరకాయలు వేస్తున్నాము దీంట్లో నూనెలో ओ स्टूल लेकर जा बेटा बैठने स्टूल लेगा గాలి ఎర్రగా కావాలి గోల్డ్ కలర్ రావాలి పొయ్యి మీద వండుకొని తింటే చాలా ఆరోగ్యం ఉంటుంది మంట అనేది ఒక లెవెల్లో పెట్టుకుంటే ఇలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, ఈ కాకరకాయలు ఇంకా ఎర్రగా మారేలోపు నేను మీ అందరికీ మంచి చిట్కా చెప్దామనుకుంటున్నాను. ఇది ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఎర్రగా అయ్యేంత వరకు, లేదంటే నల్లగా మాడిపోతాయి. చిట్కా చెప్తానన్నాను కదండి. ఏంటంటే ఈ కాకరకాయలు జ్యూస్గా పచ్చి కాకరకాయలని జ్యూస్గా చేసుకొని ఉదయాన్నే తాగితే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్త్కి మంచిది. ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ. ఇంకా అంతేనండి. నెక్స్ట్ ఇందులో ఏమేమి వేయాలనేది చెప్తాను నేను మీ అందరికీ. ఇప్పుడు అంతా చూపిస్తాను, చూసేద్దామా మరి. హరే రే మిరుచి తినరామైన రుచి. గోల్డ్ కలర్ అంటే ఈ రంగు వచ్చేసాయి కదా. ఇప్పుడు మిక్సీ పట్టిన ఐటమ్స్ని ఇందులో వేసి కలిపేయాలి. ఇంట్లో కాకరకాయ పొడిలు వేసుకుని ఉప్పు, కారము, ఎల్లిపాయ, కొబ్బరి పొడి దీంట్లో కాకరకాయలు వేయాలి. చెంచులాలుగా అవి చెంచులాలుగా అమ్మా కొంత कम जात का बेटा ఇలా బాగా కలపాలి. వేసి కొబ్బరి పొడి వేసి బాగా వేపితే కట్టెల పొయ్యి మీద